అమ్మ ఏం చేసిందో ఆ చిన్నారికి తెలవదు. బిడ్డను ఓదార్చేతందుకు ఆ తల్లి లేదు. తల్లి బిడ్డల బంధాన్ని జైలు గోడలు దూరం చేసినాయి. తల్లి దూరం అయిందనే బాధల 7 ఏండ్ల చిన్నారి పెట్టుకున్న కన్నీళ్లు చూసేటోళ్ళందరితోని కన్నీళ్లు పెట్టించినాయి. అమ్మని చూడాలని, అమ్మతోని మాట్లాడాలని ఎక్కెక్కేడుస్తున్న ఆ చిన్నారిని చూసిన వాళ్ళందరి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. జైలు గోడలకు అడుదిక్కున్న తల్లి కోసం జైలు ముంగట నిలబడ్డ బిడ్డ అమ్మ 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 అనుకుంటా ఏడుస్తుంటే చూసేటోళ్ళ గుండెలు విండినంత పానైంది. కర్నూలు జిల్లాలున్న మహిళా సబ్ జైలు ముంగటైన ముచ్చటగిది. పాత నగరంలో ఉండేటి ఒక ఆమెని దొంగతనం కేసులో పోలీసోళ్ళు పట్టుకపోయి సబ్ జైలు వేసిరట. తల్లి కోసం పోయిన బిడ్డ ఇగో ఇట్ట తల్లడిల్లుకుంటా అమ్మ కోసం గోడ బయట నిలబడి ఏడుస్తుంటే కఠినంగా ఉండేటి పోలీసోళ్ళకు కూడా గుండెలు కడిగి తల్లి తానికి తీసుకుపోయిరు. కన్న తల్లితోని బిడ్డను కల్పించి వాళ్ళ కండ్లల్లో ఉన్న ఆనందాన్ని వీళ్ళ కండ్లల్లో చూపించారు. అంటే తల్లి బిడ్డల మధ్య ఉన్న ప్రేమని కన్నీళ్ళ రూపంలో చూపెట్టిరు పోలీసోళ్ళు సుత. అందుకనే అంటారు కదా, తల్లి బిడ్డల పాయడానికి కొండలు కూడా కలుగుతాయని. ఇదే కదా సాక్ష్యం. ఇక ఆటంకాల సుట్టపోలను పిలిపించి పాపని ఆలతో ఇచ్చి పంపించిరట. కానీ ఏ మాట కా మాట తల్లి బిడ్డల ప్రేమని ఏ జైలు గోడలు దూరం చేస్తాయి చెప్పుర్రి.